హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం సుంకర్ నరేష్ గారితో ఉన్నాము. కెన్ ఏ మెన్ ఫైల్ ఎ డైవోర్స్ కేస్? ఆబ్వియస్లీ అండి. వైఫ్ అండ్ హస్బెండ్ లో సమస్య ఎవరికున్నా కూడా వాళ్ళు డైవర్స్ పిటిషన్ అయితే ఫైల్ చేసుకోవచ్చు. సో ఏదైతే కనుక మెన్ ఫైల్ చేస్తే లాంగ్ టైం పడుతుంది, ఉమెన్ ఫైల్ చేస్తే కనుక షార్ట్ టైంలో డైవర్స్ వచ్చేస్తుంది అనేది మిత్. ఇప్పుడు రీసెంట్ గా కూడా 2 రోజుల క్రితము కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది. సెక్సువల్ చాటింగ్ చేయడము ఒక హింసలో భాగమే అని చెప్పని. ఇప్పుడు అడ్వకేట్స్ ఏం చెప్తే అది కరెక్ట్ అని అనుకుంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటేనండి, ఎప్పుడైనా సరే అండ్ ఈవెన్ నేను మెన్స్ కమ్యూనిటీలో పెట్టిన 3 థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఫిట్నెస్, రెండోది ఫైనాన్స్, మూడోది ఫ్యామిలీ. సో ఫస్ట్ ఫిట్నెస్, నువ్వు బాగోలేకపోతే ఇంకా ఫ్యామిలీని ఏం చూసుకుంటావు? ఈవెన్ డబ్బులు ఉన్నాయా లేవా, ఆస్తులు ఉన్నాయా లేవా, కార్లు ఉన్నాయా లేవా, సెకండ్ ఇదే కదా చూసేది. కానీ ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ అనేది బయట వాళ్ళు సెట్ చేస్తున్నారు కదా. ఎందుకు అడగట్లేదు అని అంటే కనుక, నువ్వు ఓటేసేటప్పుడు నీకు 5,000 కావాలిగా, దొబ్బి తింటున్నావు 5,000 తీసుకుని. సో సమాజం ఎలా బాగుపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఈ రోజు అటువంటి సామాజిక బాధ్యత తీసుకోవాలి అంటే కనుక ఫస్ట్ వాటికి అన్నింటికంటే ముందు వాడు ఇంకొకటి తీసుకోవాలి, వీడి గాలినా కొడుకునే బిరుదు. కానీ ఈవెన్ మనం ఈ రిలేటెడ్ మీరు ఏదైనా యాక్టివిటీ చేస్తున్నాం నేను చూస్తున్నా, పెద్దగా లైక్స్ ఉండు, పెద్ద షేర్స్ ఉండు, ఈవెన్ ఈ డిస్కరేజ్మెంట్ లో కూడా చేస్తున్నారంటే అది చాలా గ్రేట్ అనేది నేను అనుకుంటున్నాను. చాలా 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 రైట్ క్వశ్చన్ అండ్ చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు బ్రదర్. లేత వయసు అంటారు కదా, ఆ వయసులోనే నా మీద అటెంప్ట్ జరిగింది, మర్డర్ అటెంప్ట్. చాలా సడన్ ఒకటి ముసుకేసుకుని వస్తుంది. నరేష్ అసలు పిసికేసాడు రాత్రి అంతా, 20 రోజుల నుంచి బంధించి శారీరకంగా లైంగికంగా ఇచ్చి పడేసాడు, ఖర్చులు కట్టదు. ఒక రేపు కేసు పెడుతుంది. సో వాట్ ఈస్ బిహైండ్ దిస్ మోటివేషన్? నా బాల్యం నుంచి కూడా నేను వివక్షకు గురయ్యాను. మొత్తం లైఫ్ అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళు చేయడానికి ఏమి ఉండదు కదా. ఫోన్లు లేవా, వాచ్లు లేవా, కార్లు లేవా, ఏం లేవు, అన్ని ఆ వివక్ష అట్లానే ఉంది.